అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ది షియాన్స్. సో ఇవాళ అయితే ఒక వ్లాగ్తో అయితే వచ్చేసాను. అందరికీ ముందుగా రాధా రాధే 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 కృష్ణ. సో ఇక్కడైతే మనం ద్వారకాకి అయితే వెళ్తున్నాం. సో ఇక్కడైతే నేను మొత్తం క్లోజప్స్ కూడా ఇస్తున్నాను. ద్వారకా, బేట్ ద్వారకా, గోమతి నది ఎక్సెట్రా అన్నీ కూడా చూపిస్తాను. సో ఇదైతే పార్ట్ 1. మనం ద్వారక దర్శనం చేసుకున్నాం. సో ఇప్పుడైతే మనం ద్వారక యొక్క చరిత్ర గురించి మొత్తంగా వివరిస్తాను, వినండి. సో ఈరోజు మనం శ్రీకృష్ణుని పవిత్ర రాజధాని అయిన ద్వారక నగరం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఇది కేవలం ఒక సిటీ కాదు, హిందూ మైథాలజీ మరియు ఇండియన్ హిస్టరీలో ఎంతో ముఖ్యమైన స్థానం కలిగిన పవిత్ర క్షేత్రం. ద్వారక గుజరాత్ రాష్ట్రంలో అరేబియన్ సముద్రం తీరంలో ఉంది. ఇది భారతదేశంలోని చార్ధామ్ యాత్ర క్షేత్రాలలో ఒకటి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు మధురలో కంసుని సంహరించిన తర్వాత యాదవ వంశ ప్రజలను రక్షించడానికి ఒక కొత్త రాజధానిని నిర్మించాలని నిర్ణయించాడు. అప్పుడు సముద్రదేవుడు శ్రీకృష్ణునికి భూమిని ఇచ్చాడని చెబుతారు. ఆ భూమిపైనే విశ్వకర్మ దేవుడు అద్భుతమైన ద్వారక నగరాన్ని నిర్మించాడు. ఆ కాలంలో ద్వారక బంగారు భవనాలు, విలాసమైన వీధులు, అద్భుతమైన రాజప్రధానాలతో ఎంతో వైభవంగా ఉండేదని మహాభారతం చెబుతుంది. శ్రీకృష్ణుడు దాదాపు 36 సంవత్సరాలు ఇక్కడే పాలన చేశాడు అని విశ్వసిస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నది ద్వారకధీశ టెంపుల్ అన్నమాట. సో ద్వారకధీశ టెంపుల్కి ఇదే మనం వెళ్తే రూట్ అన్నమాట. సో ఇక్కడైతే మనం ఆల్మోస్ట్ వచ్చేసాం దగ్గరకి. నేను మీకు ఇప్పుడు ద్వారకధీశ ఆలయాన్ని చూపిస్తాను, దర్శించుకోండి. సో ఇలా మనం వెళ్తున్నాం కదా, ఇక్కడైతే మనకి వస్తుంది. అండ్ ఇలాంటి ఎన్నో ద్వారక వ్లాగ్స్ అయితే ఇంకా రాబోతున్నాయి. ఇంకా 10 వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తాను. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీరు మిస్ కాదు. నాకైతే స్వామివారిని చూశాక ఎంతో మనసు శాంతమైంది. ద్వారక, సోమనాథ్ అండ్ చాలా కూడా మేము విజిట్ అయ్యాం. సో ఇదైతే వే అన్నమాట. సో మీకు చూపిస్తాను, దారిలో వెళ్ళంగా అప్పుడు దర్శనం చేసుకోండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ద్వారకధీశ టెంపుల్, ద్వారకలో అత్యంత ప్రసిద్ధి ఆలయం. దీనిని జగత్ మందిర్ అని కూడా అంటారు. ఇక్కడ కృష్ణుడు ద్వారకాధీశుడు అంటే కింగ్ ఆఫ్ ద్వారకగా ద్వారకకు ప్రత్యేక ఆకర్షణ. ప్రతిరోజు అనేక సార్లు ఈ జెండాను మారుస్తారు. వేలాది మంది భక్తులు వస్తుంటారు. సో ఇదైతే మేమున్న రూమ్ అండ్ అయితే డే 1 నేను వేసుకున్న అవుట్ఫిట్ అనమాట. ఇంకా చరిత్రను మీకైతే వివరిస్తూ ఉంటాను. సో ఇక్కడైతే నేను ఇలా రెడీ అయ్యాను ద్వారకధీశ దర్శనం కోసం. ఇది మేమున్న రూమ్. మేము గుడి నుంచి 1 కిలోమీటర్ లోపే ఇక్కడైతే హోటల్ తీసుకున్నాం. ఇదైతే హోటల్ రుద్ర ప్యాలెస్, చాలా లగ్జరీగా ఉంది. ఇది వచ్చేసి మాకు 3000 పడింది ఫర్ 2 days. చాలా బాగుంది. ఇదైతే మా హోటల్. ఇక్కడ నుంచి మేము టెంపుల్కి బై వాక్లో వెళ్తున్నాం. నియర్ బై ఉంది కాబట్టి 1 కిలోమీటర్ బై వాక్. మీరు కూడా నియర్ బైలో హోటల్స్ తీసుకుంటే బై వాక్లో వెళ్ళొచ్చు అండ్ దర్శనం కూడా తొందరగా అయిపోతుంది. మేమైతే 2 దర్శనం చేసుకున్నాం. మేము బ్యాక్ గేట్ నుంచి వెళ్ళామన్నమాట. సో అది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడైతే చరిత్రను మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ జెండా గురించి మనం మాట్లాడుతున్నాం కదా, ఆ జెండా పైన సూర్యచంద్రులు ఉంటాయి. యాక్చువల్గా వీడియో తీద్దాం అనుకున్నాను కానీ అలా చేయలేరు, సో అందుకే తీయలేదు. సో ఇక్కడైతే మేము వెళ్తున్నాం ద్వారకా గుడికి. సో ఇంకా ఈ జెండా దర్శనం కోసం వస్తారు చాలామంది. ఇక్కడైతే మేము వెళ్తున్నాం. ఇంకా ద్వారక చరిత్రలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే శ్రీకృష్ణుడు భూమిని విడిచిన తర్వాత ఈ నగరం సముద్రంలో మునిగిపోయిందని పురాణాలు చెబుతున్నాయి. ఆశ్చర్యకరంగా సముద్ర గర్భంలో కొన్ని పురాతన నిర్మాణాలు ఆనవాళ్ళు పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. అందువల్ల ద్వారక గురించి ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరిగింది. ద్వారకలోని గోమతి ఘాట్ కూడా చాలా పవిత్రమైన ప్రదేశం. భక్తులు ఇక్కడ స్నానం చేసి ఆలయం దర్శనం చేస్తారు. గోమతి నది ఇక్కడ అరేబియన్ సముద్రంలో కలుస్తుంది.
ద్వారకకు దగ్గరలో ఉన్న బేట్ ద్వారక శ్రీకృష్ణుని నివాసంగా భావిస్తారు. బోట్ ద్వారా అక్కడికి వెళ్ళవచ్చు, కానీ మేము బస్సులో వెళ్ళాం. ఆ సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఈ ప్రయాణం భక్తులకు ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది. ఇంకా రుక్మిణీదేవి టెంపుల్ కూడా ప్రసిద్ధి చెందింది. ఇది కృష్ణుడి భార్య రుక్మిణీదేవి అంకితం చేయబడింది. ఈరోజు ద్వారక ఒక ముఖ్యమైన పిల్లిగ్రామ్ డెస్టినేషన్ మాత్రమే కాదు, ఫెయిత్, హిస్టరీ, ఆర్కియాలజీ మరియు స్పిరిచువల్ కలిసిన ఒక అద్భుతమైన ప్రదేశం అన్నమాట. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతారు. సో ఇక్కడైతే మేము ఇంకా వెళ్తున్నాం. మేము ఏం చేసామంటే మేము వచ్చేసాం. ఇక్కడైతే బ్యాక్ గేట్ అన్నమాట. ద్వారకా దిశ టెంపుల్ బ్యాక్ గేట్ నుంచి మేము వెళ్తున్నాం. చూడండి, ఇదే ద్వారకాధీశ ఆలయం. దర్శించుకోండి. లోపలికి అయితే కెమెరాస్ అలో లేవు. లోపల ద్వారకాధీశ కింగ్ అయితే రాజు లాంటి రూపంలో ఉన్నారు. చాలా బాగా అయింది దర్శనం కూడా. చాలా క్రౌడ్ ఉంది సండే కాబట్టి. సో ఇదైతే ద్వారకాధీశ ఆలయం. దర్శించుకోండి మీరు కూడా. సో ఇక్కడైతే మేము బయటకు వచ్చేసాం. దర్శనం అయిపోయింది. బయట ఇక కొంచెం సెల్ఫీస్ అలా తీసుకొని వీడియోస్ తీసుకుంటున్నాను. లోపల అలో లేదు కాబట్టి. సో ఇదే మన శ్రీకృష్ణుని నగరం. అండ్ మనం శ్రీకృష్ణుని మునిగిపోయిన నగరం కూడా మీకు చూపిస్తాను, ఆగండి. ఇదైతే గోమతి ఘాట్. సో ఇది వచ్చేసి గోమతి ఘాట్. ఇది రుక్మిణీదేవి టెంపుల్, సుధామ సేతు. ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. రాధే రాధే.